టాపిక్ నెంబర్ 13. 3 టాపిక్స్ ఉన్నాయి, మనం 3 కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఒక 2 టాపిక్స్ తీసుకున్న తర్వాత టీ బ్రేక్ తీసుకొని మనము తర్వాత ఇంకో ఫైనల్ సెషన్ తీసుకున్నాం. మెంటర్, ఆర్డర్ ఆఫ్ టీచింగ్, ఫెన్స్, శిక్షకుడు, ఉపదేశక్రమము, కంచె. ఆ టాపిక్ చూస్తున్నామండి మనము. టాపిక్ నెంబర్ 13. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనము. రైట్, చదువుతామండి. క్రీస్తునందు మీకు, అందరు చదవాలండి. చాలు. క్రీస్తునందు మీకు ఎవరున్నారు? ఉపదేశకులు. ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ఉపదేశకులు అనే చోట ఏముందంటే బేబీ సిట్టర్స్ అని ఉంది. బేబీ సిట్టర్స్ అంటే ఏంటి? మీకు క్రష్ సెంటర్స్ ఉంటాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసే చోట ఏం చేస్తారంటే పిల్లలను ఒక చోట పెడతారు. సిటీస్లో కొన్ని ప్రాంతాల్లో ఇద్దరు భార్యాభర్తలు పనిచేయడం బట్టి వాళ్ళ పిల్లలను ఒక చోట పెడతారు. దాన్ని క్రష్ అంటారు. అక్కడ వారిని టైంకు పాలు, బిస్కెట్ వాళ్లకు తినిపించే వాళ్ళను బేబీ సిట్టర్స్ అంటారు. బేబీ సిట్టర్స్ అంటే ఏంటి? నీవు ఏమి తప్పు చేస్తున్నావు, ఎక్కడ రాంగ్ పోతున్నావు అని చెప్తారు. అందరూ చెప్పండి. బేబీ సిట్టర్స్ అంటే, ఉపదేశకులు అంటే ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఇది రాంగ్ అని చెప్తారంతే. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. నెక్స్ట్ ఏం చెప్తున్నారు అక్కడ? తండ్రులు లేరు. తండ్రులు అనేవారు ఎవరంటే నీ పరిస్థితి నువ్వు తెలుసుకొని నీ తప్పును చూపించడమే కాదు, ఆ తప్పు నుంచి ఎలా బయటపడడం కూడా చూపిస్తారో. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. పౌలు ఏమంటాడంటే నేను అలాంటి వ్యక్తినై ఉన్నాను. ఇప్పుడు సమాజంలో సంఘాలకు, పాస్టర్లకు, సేవకులకు, విశ్వాసులకు కావాల్సింది ఎవరంటే తండ్రులు. తప్పు తెలుసుకుంటున్నారు కానీ ఎలా బయటపడాలనో తెలియడం లేదు. యూట్యూబ్ మెసేజ్, అక్కడ మెసేజ్, ఇక్కడ మెసేజ్లు, ఉపదేశకులు చాలా మెసేజ్ చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ తండ్రులు నీకు కావాలి. అందరు చెప్పండి. తండ్రులు. వారిని ఏమంటామంటే మెంటర్ అంటాం. ఏమంటాం? తెలుగులో శిక్షకుడు అని చెప్పాము, దగ్గర వర్డ్. శిక్షకుడు, కోచ్. ప్రతి గేమ్లో మీరు చూడండి కోచ్ ఉంటారు వాళ్ళకు. క్రికెట్ గేమ్, హాకీ, టెన్నిస్, కోచ్ ఉంటారు వాళ్ళకు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ అయిన తర్వాత మీరు స్పష్టముగా దేవుని దగ్గర అడగాల. కరెక్ట్గా నీకు కూడా నేర్పించే వారిని ఒకరిద్దరిని దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. కరెక్ట్గా నేర్చుకోవాలా. హైదరాబాద్కు నేను 2001లో వచ్చాను. హైదరాబాద్కు 2001లో వచ్చాను నేను. అప్పుడు లెక్చరర్గా పనిచేస్తున్నాను నేను. సండే ఒక చర్చికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన ప్రసంగం చేశారు. నా జనరల్ అలవాటు ఏంటంటే ప్రసంగం చేసిన తర్వాత ఆ స్పీకర్ను ఒకసారి కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం నాకు అలవాటు. ఆయన మెసేజ్ చెప్పారు. ఆయన పేరు డాక్టర్ ఫ్రాన్సిస్ సుందర్రాజ్. ఆయన మెసేజ్ చెప్పిన తర్వాత నేను మామూలు కలిశాను. నేను ఎప్పుడు చూడలేదు, నన్ను ఆయన ఎప్పుడు చూడలేదు. ఏమన్నాడంటే ఆయన, ఐఎమ్ మిస్టర్ ఫ్రాన్సిస్ జేవియర్, లెక్చరర్ అని చెప్తే అతను ఏమన్నాడంటే కమ్ టు బైబిల్ స్టడీ ఆన్ ఫ్రైడే అన్నాడు. ఏమన్నాడు? కమ్ టు బైబిల్ స్టడీ ఆన్ ఫ్రైడే. శుక్రవారము ఈ స్థలములో బైబిల్ స్టడీ ఉంటుంది, రండి అన్నాడు. ఇప్పటికి కూడా అతను ఏ చర్చిలో చెప్పాడో, ఎక్కడ చెప్పాడో ఆ మొమెంట్స్, ఆ మాటలు ఇప్పటికి కూడా నాకు స్పష్టంగా గుర్తున్నాయి. అతను చెప్పిన మాటను దేవుని మాటగా తీసుకొని ఒక చోట నుంచి హైదరాబాద్లో ఇంకొక చోట బస్ ఎక్కి, అప్పుడు స్కూటర్ లేదు, నాకు కారు లేదు, ఏం లేదు, బస్ ఎక్కి ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6 to 8 12 సంవత్సరాలు వెళ్ళా నేను. ఎన్ని సంవత్సరాలు వెళ్ళా?
దేవుడు నీకు ఏర్పాటు చేసిన అలాంటి నేర్చుకునే స్థలము కరెక్ట్గా గుర్తుపట్టాలను. 12 సంవత్సరాలు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాలను మేము స్టడీ చేశాము అక్కడ బైబిల్ స్టడీలో. దేవుడు నాకు ఆ సమయంలో ఆ వ్యక్తిని ఒక మెంటర్గా దేవుడు నన్ను వాడుకున్నాడు. అర్థమవుతుంది చెప్పేది? దేవుడు ఆయా వ్యక్తులను నీకు ఆయా సమయాల్లో పరిచయం చేస్తున్నప్పుడు గుర్తుపట్టాలా. అది మీకు చెప్పబోతున్నాను నేను ఇప్పుడు. ప్రతి వ్యక్తికి, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి ఒక మెంటర్ అవసరము. ఒక శిక్షకుడు, నీకంటూ ఆత్మీయంగా ముందుకు నడిపించే ఒక నాయకుడు, నీకంటూ ఆత్మీయ దిశలో నువ్వు కష్టపడుతూ స్ట్రగుల్ అవుతూ బయటపడలేక ఉన్నటువంటి విషయాల్లో నీకు హెల్ప్ చేసేవారు ఒకరు ఉండాలా. కనీసం అంటే ఒకరు ఉండాలా. నెంబర్ 1, మెంటర్ అంటే ఏంటి? నెంబర్ 1 పాయింట్ చదువు అక్కడ. తండ్రి లాంటివాడు. అందరు చెప్పండి. తండ్రి లేదా తండ్రి లాంటివారు. ద గ్రేటెస్ట్ కర్స్ ఆఫ్ ది జనరేషన్ ఈజ్ ఫాదర్లెస్నెస్. ఈ సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే తండ్రిలాగా చాలామందికి ఎవరు లేరు. కొంతమంది మీరు నేను ఏడిచినాను, నాకు చిన్న మాట తట్టుకోలేను, ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తండ్రిలాగా సరైనటువంటి ఒక తండ్రి పెంపకంలో వారికి తండ్రి ఫిగర్ సరిగా పడలే. అందుకోసం భయపడతారు చాలామంది. పెళ్ళైన తర్వాత ఎందుకు భయపడుతున్నారు? పెళ్ళికి కొంతమంది భయపడుతున్నారు, చదువులో భయపడతారు, ఎగ్జామ్స్కి భయపడతారు, జీవితంలో భయపడతారు. ఎందుకంటే వారికి తండ్రి అన్నటువంటి ఆ ఫిగర్, తండ్రి అన్నటువంటి ఆయన యొక్క ప్రేమ, జ్ఞానము, నేర్పు అనేది సరిగా పడలే వాళ్ళకు. దట్స్ అ ప్రాబ్లం. అందుకోసమనే చాలామంది ముందుకెళ్ళలేకపోతున్నారు. చాలామంది నేరాలు, ఘోరాలు, పాపములు, దొంగతనాలు, హత్యలు ఎందుకు చేస్తారంటే వారి జీవితంలో తండ్రి ప్రేమ అనుభవించలేదు, తల్లి ప్రేమ అనుభవించలేదు. కాబట్టి అంత క్రూరమైన పనులు చేస్తారు వాళ్ళు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు ఒక అవకాశం. ఇక్కడ పెళ్ళైన ప్రతి వారు నీ కొడుకుకు, నీ బిడ్డకు నువ్వు తండ్రి, తల్లి. అంత మాత్రమే కాదు, ఎవరో కొంతమంది నీ చుట్టుపక్కల కొంతమంది పిల్లలు ఉన్నారు, వారికి తండ్రి లేరు, తల్లి లేదు. ఒక్కసారి వారి నీ దగ్గరికి వచ్చి తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను అనుభవించడానికి ఒక సండే స్కూల్, ఒక యూత్ మీటింగ్లో, ఒక పాస్టర్స్ మీటింగ్లో, ఒక బైబిల్ స్టడీలో కొంతమందికైనా నీవు తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను వారు చూపిస్తే చాలా వరకు గొప్ప నాయకులుగా వారిని తయారు చేయవచ్చు. క్లాప్స్ ఇస్తారా? గట్టిగా క్లాస్ ఇస్తారా? నీ కొడుకుకు, నీ బిడ్డకి కాకుండా వేరే వారికి కూడా నువ్వు కొంచెం ఆ విధమైన ప్రేమ అందించగలవా? ఒక విషయం చెప్పాలా మీకు. హైదరాబాదులో ఒక వ్యక్తి ఉన్నారు, మన కాన్ఫరెన్స్కి వస్తారామా. ఆమె పేరు ఇప్పుడు చెప్పాను నేను. ఆమెకు 18 సంవత్సరాలకే పెళ్ళయింది. ఎన్ని సంవత్సరాలకు? కర్ణాటక ఆమెది, కానీ పెళ్ళయింది హైదరాబాద్లో. ఆయనకు ఇంటర్మీడియట్ చదువుకుంది, తెలుగు రాదు. ఆయనేమో ఇంజనీరు. ఎవరు? అయ్యగారు ఇంజనీరు. వారి అత్తగారు ఆయనను పిలుచుకొస్తే అనేది ఏమనిందంటే, హైదరాబాదులో ఎవరు దొరకని ఆ పిల్లను బెంగళూరు నుంచి పట్టుకొచ్చినావరా, ఈ చదువు రాని పిల్లను అన్నాడు. అట్లా ఎవరో ఇక్కడ మీ అత్తగారో, మీ మామగారో, ఎదురింటి వారో ఎవరో అన్నారు. బాధపడుతున్నాను. ఇక్కడ వినాలి. ఇక్కడ ఆమె ఏం చేసిందంటే ఆ మాట లోపల పెట్టుకుంది. ఇక్కడ వినాలి. ఇక్కడ ఈ కాలం అట్లంటే ఏమవుతుంది? వద్దనే వద్దు, ఇప్పుడే పోతా, పక్కన పెడతావా లేదా సంసారం, పక్కన పెడితేనే వస్తా అనేటోళ్ళు ఎంతమంది లేరు? అక్కడే ఉంది. అందరు చెప్పాలా? చెప్పండి. అక్కడే ఉంది. గట్టి చెప్పండి. వారి అత్తగారు ఏమన్నారంటే, ఈ చదువు రాని పిల్లని తీసుకొచ్చినావురా, ఇంట్లో పని మనిషి కూడా ఆపేసి అన్ని పనులు ఆమె చేస్తుంది అన్నాడు. చదువు రాని పిల్లను కొడలుగా తెచ్చినావు, ఇంకా పని మనిషి ఎందుకు మనకు, అన్ని ఆ పిల్లలే చేస్తుంది, ఆపేసారు అన్నాడు. ఓకే అత్తగారు అనింది. ఏమనింది? నాకు వంట చేసేది రాదు, ఇంటి పని అన్నీ చేస్తాను, వంట చేయడానికి నాకు కొంచెం హెల్ప్ కావాలా, నేర్చుకుంటాననింది. వినాలి. ఇక్కడ వంట చేయడం కూడా నేర్చుకుంది, అందరి పనులు చేస్తుంది. ఆమెకు మళ్ళీ అత్తగారికి ఏంటి? పక్షపాతం. ఏంది? పక్షవాతం ఉన్నప్పటికీ నోరుకి పక్షవాతం లేదు, ఓవర్ యాక్షన్ ఉంది నోటికి. మళ్ళా కిటికీలో నుంచి ఈమె ఏం చేసి అన్నీ చూస్తుంటుంది ఇట్లా పడుకొనే. వినాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా నేను. ఆమెకు
ఆమె మాటకు లోబడుతూ ఆమెకు కాలకృత్యాలు తీసేదానికి, స్నానం చెప్పించడానికి కూడా ఆమె పనిచేసింది. వినాలి ఇక్కడ. అన్ని మాటలంటే ఎట్లుంటుంది లోపల? చెప్పాలా? ఎట్లుంటుంది? అదే అక్కడే ఉంది. అందరు చెప్పాలా? గట్టి చెప్పు. అక్కడే ఉంది. పనులు చేస్తుంది. డిగ్రీ చేసింది ఆమె. తర్వాత ఎంఏ చేసింది. తర్వాత పిహెచ్డి చేసింది. ఒక స్కూల్ పెట్టింది. ఇప్పుడు మాంటిసోరీ స్కూల్ పెట్టింది, ప్రీ ప్రైమరీ. తర్వాత హై స్కూల్ పెట్టింది. ఇప్పుడు 43 సంవత్సరాల నుంచి స్కూల్ నడిపిస్తూ ఉంది. అత్తగారు మధ్యలో చనిపోతున్నారు. ఏమన్నారంటే, ఇంకో కొడుకున్నాడు, నేను పొరపాటు పడినారా నాయన, ఇట్లా కోడలే నువ్వు కూడా పెళ్లి చేసుకోరా అని చిన్న కొడుకు చెప్తుంది. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఆమెకు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ తెలుసు కాబట్టి ఆ పరిస్థితి నిలబడింది. ఆమె ఇప్పుడు చెప్తుంది, మన కాన్ఫరెన్స్కి వస్తుంది ఆమె, ఉమెన్ కాన్ఫరెన్స్. ఆమె ఏం చెప్తుందంటే, వాళ్ళ స్కూల్లో చాలామంది పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఈ కరోనా టైంలో ఆ పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో భర్త విడిపోయి, భార్య విడిపోయి, రకరకాల పరిస్థితుల్లో కులిగిపోయిన వాళ్ళు అడుగుతారంట ఆమెను. పిల్లలు, మేడం, ప్రిన్సిపల్ ఆమె, మేడం మిమ్మల్ని అమ్మ అనచ్చా అడుగుతారంట. ఏమడుగుతారు? ఆమె ఏమంటే, ఎంతమంది అమ్మానా ఓకే అంటుంది ఆమె. ఏమంటుంది? టీచర్లు కూడా కొంతమంది ఉంటారు, అమ్మాయిలు కొంతమంది ఈ కాలంలో త్వరగా పెళ్లి చేసుకొని భర్త ప్రాబ్లం, భార్య ప్రాబ్లం జరిగి విడిపోయి రకరకాల సమస్యలను వాళ్ళు కూడా టీచర్స్ వచ్చి ఏమంటారు తెలిసిన, మేడం మిమ్మల్ని అమ్మ అనొచ్చా? అనొచ్చు. ఇక్కడ కూర్చున్న వారిని దేవుడు అలాంటి బలమైన అమ్మలుగా, బలమైన నాన్నలుగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. రెడీయా? క్లాప్స్ కొడాలి, గట్టి క్లాప్స్ కొడాలి, నువ్వు కట్టాలా. వాళ్ళను మెంటర్ అంటారు. ఇక్కడ టీచింగ్ చేస్తూ కూర్చొని రాసుకోవడంలో ఎక్కువ నేర్చుకోలేవు. నువ్వు ఇంట్లో పని చేస్తున్నప్పుడు, మీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు, పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు, మీ ప్రిన్సిపల్ దగ్గర ఉన్నప్పుడు, మీ ఆఫీసర్ దగ్గర ఉన్నప్పుడు, ఇంట్లో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చిన్నగా అప్పుడు ఎక్కువ నేర్చుకుంటారు ప్రజలు. దిస్ ఈజ్ కాల్డ్ క్లాస్ రూమ్ టీచింగ్. కలిసి మాట్లాడుతూ, టీ తాగుతా, భోంచేస్తూ, కలిసి నడుచుకుంటా మాట్లాడుతున్నప్పుడు నేర్చుకోవడం ఫార్మల్ టీచింగ్. ఫార్మల్ టీచింగ్లోనే ఎక్కువ నేర్చుకుంటారు క్లాస్ రూమ్ టీచింగ్ కంటే కూడా. అంటే వ్యక్తిగతంగా బయటకు తిరిగినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అదెట్లా అమ్మగారు, అదెట్లా అయ్యగారు, మా ఇంట్లో ఎట్లా జరిగింది, మరి ఏమంటారు, అలా పర్సనల్గా మాట్లాడడానికి ఎవరైనా నీకున్నారా లేదా? చాలామందికి ఎందుకు రోగాలు వస్తున్నాయంటే, లోపల వారి పడే బాధ, దుఃఖము, వారి సమస్య చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. అది నీ ప్రాబ్లం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు రోగాలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, లోపల ఉన్నదంతా బయటికి చెప్పుకోవడానికి ఒక్కరు లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఖచ్చితంగా ఒకరు ఉన్నారు, కానీ నీకే ఇష్టం లేదు. అదే చెప్తాను ఈరోజు నేను. దట్ ఈస్ కాల్డ్ మెంటర్. ఒక వ్యక్తిని ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడమ్మా నీకు. కానీ నీకు చెప్పుకోవాలనుందా, మనసు మాట్లాడాలనుందా, ఓపెన్గా ఉంటే కనీసం ఒకరిద్దరితోన్నా ఓపెన్గా ఉండండి. మీరు అందరితో కాదు, కనీసం ఒకరిద్దరితోన్నా ఓపెన్గా నీవు మాట్లాడి నీ సమస్యలు చెప్పుకోనికి ఉంటే, చక్కగా ఓపెన్గా ఉంటే సెట్ అవుతావు నువ్వు. నెంబర్ 1, తండ్రి లాంటి వారు. మెంటర్ అంటే ఎవరు? తండ్రి లాంటి వారు, తల్లి లాంటి వారు. అక్క కావచ్చు, పాస్టమ్మ కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, మీ ఇంట్లో అత్త కావచ్చు, మామ కావచ్చు, నీకంటే ఆత్మీయంగా కొంత ఎక్కువగా స్థాయిలో ఉన్నవారు, తండ్రి లాంటి వారు నీకు కావాలి. నెంబర్ 2, శిక్షకుడు అనేవారు తండ్రి లాంటి వాడు. నెంబర్ 2, బోధకుడు. అందరు చెప్పాలా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. ఇక మీదట, అక్కడి నుంచి చదవాలి, నాకు పైకి తిననా. స్లోగా చదువుదామండి. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. గట్టి చెప్పండి.
ఎవరిని చూచెదవు? ఎవరిని చూచెదవు? చూడక్కడ. బోధకులను చూచెదవా, నీ బోధకులను చూచెదవా? గడి చెప్పాలా? ఇది నీకు అర్థం కావాలా? అయ్యగారు, పాస్టర్ గారు, అయ్యగారు ఒక్కసారి నిలబడండి. బోధకులు, నీ బోధకులు తేడా ఏమంటారు? అక్కడ ఏముందంటే నీ బోధకులు ఉంది. నా ప్రశ్న, బోధకులు, నీ బోధకులు తేడా ఏమంటారు? బోధకులంటే బోధించేవారా? నా బోధకులంటే నాకు బోధించేవారు. ఇంకా కొంచెం వివరిస్తారా? బ్రదర్ ట్రై చేస్తున్నారు. కూర్చోండి. ఈ కాలంలో బోధకులు చాలామంది ఉన్నారు. అక్కడి చెప్పాలా, ఎవరున్నారు? కానీ నీ బోధకులు నీకు చూసావా? దట్స్ అ పాయింట్. నీ బోధకులు అంటే ఎవరంటే, దేవుడు నీతో చెప్పాలనుకున్న మాటను నీకు తెలియచేసేవారు, నీ పట్ల దేవుని ప్రణాళికలను నీకు తెలియజేసేవారని నీ బోధకులు అంటారు. అర్థమవుతుందా చెప్పేది? వివరిస్తా నేను ఇప్పుడు. దావీదుకు నీ బోధకుడు ఎవరు? దావీదుకు దానికి ముందు సమూయేలు. వెరీ గుడ్. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు, అవునా కదా? ఒక్కరోజు వచ్చింది, అతని జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి? రాజు కావాలా. ఆ రాజు కావాలనే విషయం ఎవరి ద్వారా రిలీజ్ అవుతుంది అంటే, సమూయేలు ఎవరు? దావీదుకు బోధకుడా, నీ బోధకుడా? గట్టి చెప్పమ్మా, గట్టి చెప్పాలా? అట్లనే ఇక్కడ కూర్చుని నీకు కూడా నీ జీవితంలో ఒక్కొక్క స్థాయిలో నుంచి ఇంకొక స్థాయి వెళ్ళడానికి దేవుని ప్రణాళిక నీ ద్వారా నీకు తెలియచేయడానికి ఎవరో ఒకరి ద్వారా దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు. నీవు మాట్లాడతాడు దేవుడు, కానీ ఎవరినో ఒకరిని నీకు కావలసిన బోధ తెలియజేయడానికి నీకు వాడుకుంటాడు. వారిని ఏమంటాము? నీ బోధకుడు. తర్వాత దావీదు తప్పు చేస్తాడు, అప్పుడు ఎవరు దేవుడు? అతనికి బోధకుడు ఎవరు? వెరీ గుడ్. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా ఇక్కడ. దావీదు తప్పు చేసిన తర్వాత వెనక్కి పోయాడా, మళ్ళీ కలుసుకున్నాడా? పక్క పోయాడు దారిలో కొంచెం, మళ్ళీ రైట్ లెక్కకు వచ్చాడా లేదా? గట్టి చెప్పాలా? ఇంకా గట్టి చెప్పాలా? ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు, ఇంకా నా పరిస్థితి అయిపోయింది. నో నో, ఎందుకు భయపడుతున్నావు? నీవు ఒక మెంటర్, ఒక క్రమమైన దిశలో నేర్చుకుంటా ఉంటే దారి తప్పిన మరలా దారిలోకి రాగలుగుతావు. అర్థం కావాలి ఇంక ఇది పాయింట్. డేవిడ్ నోస్ హౌ టు ఫైండ్ హిమ్సెల్ఫ్ వెన్ హీ వాజ్ లాస్ట్. అతను దారి తప్పిపోయినప్పటికీ మరలా దారిలో రావడం తెలుసు. ఇక్కడ కూర్చుని నీకు దేవుడు చెప్తున్నాడు, నీవు దారి తప్పినప్పుడు, పక్కకు పోయినప్పుడు ఒక మెంటర్ కరెక్ట్గా నీకు బోధకుడు ఉంటే మరలా రైట్ ట్రాక్లోకి రాగలుగుతావు. అల్లుళ్ళు చెప్పకటిగా. ఒక అమ్మాయి చెప్తుండే, ఏం చెప్తుండే? 15 సంవత్సరాల కిందట ఏ మంట నాకు ఉందో ఇప్పుడంతా పోయింది. నో ప్రాబ్లం. అంతా చెప్పాలా? నో ప్రాబ్లం. చెప్పు గట్టిగా, గట్టి చెప్పమ్మా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకప్పుడు ఎంతో బాగా సేవ చేసేవాడిని, నేను ఎంతో బాగుండేవాడిని, ఎంతో పరిస్థితి ఆర్థికంగా బాగుంది. అయితే ఏమంట మరలా నిన్ను ఆ స్థితి కంటే గొప్ప స్థాయికి తీసుకునేగల సామర్థ్యముగా దేవునికి ఉంది. అల్లేలూయా చెప్పు గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పు. నీ బోధకుని నీవు కన్నులారా చూచెదవు. చెప్పాలి అక్కడ, చెప్పాలా? ఇక మీదట చదవాలందరూ, ఇక మీదట నా బోధకులు దాగి ఉండరు, నేను కన్నులారా నా బోధకులను చూచెదను. చేయి పైకెత్తి ప్రార్థన చేయప్పుడు అడగాల దేవుని,
దేవా నా బోధకులు ఎవరో నాకు చూపించు దేవా, నేను చూస్తా, నేను వింటా. నీవు చెప్పే మాట దావీదుకు సమూయేలు చెప్పినట్టు, దావీదుకు నాతాను చెప్పినట్టు, రూతుకు నయోమి నీ బోధకుడు. తెలుసా నీకో? అందుకోసం ఆమె దేవుని తెలుసుకుంది. రూతుకి ఎవరు మెంటర్? నయోమి అత్తగారు. తెలుసుకో. ఎస్తేరుకి మెంటర్ ఎవరు? మొర్దెకై. తెలుసుకో. యెహోషువకు మెంటర్ ఎవరు? మోషే. తెలుసుకో. తిమోతికి మెంటర్ ఎవరు? పౌలు. తెలుసుకో. కళ్ళు మూసుకో, ప్రతి ఒక్క చేతుల పైకెత్తాలా. బైబిల్ స్టడీ చేస్తే ప్రతి ఒక్కరికి ఒకరు మెంటర్గా ఉన్నారు. ఎలీషాకు మెంటర్ ఎవరు? ఏలియా. యోసేపు మెంటర్ ఎవరు? వాళ్ళ నాన్న యాకోబు. అర్థమవుతుందా సోదరి? నీకు కూడా నీ బోధకుడు అవసరమ్మా. వాక్యం చూపించి చెప్పాలి ఈరోజు నుంచి. దేవా నా బోధకులు నేను చూడాలి దేవా, నాతో ఎక్కడ మాట్లాడుతున్నావో, నా జీవితంలో నీ ప్రణాళికలు ఎక్కడ విడుదలవుతుందో అక్కడ నాకు కూడా తెలియచేదేవా. అందుకోసం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా క్రమమైన దిశలో ఆదివారం చర్చికి వస్తే సరిపోదమ్మా. ఒక బైబిల్ స్టడీ, ఒక క్లోజ్ ఫెలోషిప్, చక్కగా అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడడానికి ఒక చక్కని సహవాసం నీకు కావాలా? దేవుడు ఇస్తాడు నీకు. ఒంటరిగా ఉంటే అప్ అండ్ డౌన్స్, ఒకసారి ఆత్మీయంగా ఉద్రేకము, ఆవేశము, మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ నో 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 నో. నీ బోధకుడనేవాడు నిన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు, నిన్ను లేవనెత్తుతారు. అలాంటి వారు నీకున్నారు. ఈ వచన ప్రకారం నీవు కనులారా చూచెదవో. ప్రతి ఒక్క నోరు తెచ్చి ప్రార్థన చేయి. దేవా నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు చూడాలనుకుంటే కనపడతారు వాళ్ళు, నువ్వు చూడకూడదు అనుకుంటే తప్పించుకుంటావు, నువ్వే తప్పించుకుంటున్నావు. దేవుడు రెడీగా ఈ వాక్యం ఉందంటే ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు. ఎవరి ద్వారా దేవుని స్వరము నీ జీవితంలో వినపడుతుందో గుర్తిస్తున్నావా సోదరి? దట్స్ కాల్డ్ మెంటర్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నీ జీవితంలో ఎందుకు అర్థం కాలేదంటే నీవు మెంటర్ అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టావు. దేవుడు మాట్లాడతాడు దేవుని పద్ధతిలో. కొద్దిమంది వ్యక్తులను కూడా నీ జీవితంలో వాడుకుంటాడు. వారి సహవాసంలో కూడా ఉండాలను, వారి స్వరం కింద ఉండాలి, వారి బోధన తెలుసుకోవాలి కరెక్ట్గా, వారితో పంచుకోవడానికి సంసిద్ధంగా ఉండాలను. అప్పుడు సెట్ అయిపోతాను. నెక్స్ట్ సరిదిద్దువాడు. నెక్స్ట్ ఎవరండి? బోధకుడు సరిదిద్దువాడు. ఎవరైనా నిన్ను సరిచేయవచ్చా లేదా? సరిచేసే మనసు ఉంటే సరిచేసేదానికి సిద్ధపడాలా. సిస్టర్ ఏమన్నారు? నిలబడండి సిస్టర్. లాస్ట్ మీరు నర్సింగ్ సూపరింటెండెంట్ ఏమన్నారు సిస్టర్? ఓపెన్గా మాట్లాడరామ, చాలా క్లియర్గా మాట్లాడారు. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. క్లాప్స్ ఇవ్వాలి అమ్మకి. సిస్టర్ క్లాప్స్ ఇవ్వాలి, మనము క్లాప్స్ ఇవ్వాలి అమ్మకు. నువ్వు మార్చుకోవాలనుకున్నావా, మార్చుకోకూడదు అనుకున్నావా? నోరు మార్చుకోవాలనుకున్నావా లేదా? నోరు ఎట్లా మాట్లాడుతుంది? నోరు ఎట్లా మారుతుంది? నోరు ఎట్లా మారుతుంది చెప్పాలా? చెప్పండి. హృదయము నిండిన దానిని బట్టి నోరు. నీకు నోరు ఎక్కువ మాట్లాడుతుంది, ఎందుకంటే వినడం తక్కువైంది నీకు. అర్థమైందా? ఎక్కువ వింటే తక్కువ మాట్లాడతావు, ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే తక్కువ వింటున్నావు. ఏం చేయాలి నువ్వు ఇప్పటి నుంచి? ఏం వినాలి? నిన్ను తిట్టే వాళ్ళని ఇంకా ఎక్కువ తిట్టించుకోవాలతో వినొద్దు నువ్వు. కొంతమంది ఏం వింటారు? ఆమెకు ఎందుకు తిడుతుంది అంటే తిట్టించుకొని ఆమె తిడుతుంది. ఇట్లా ఇంకొక ప్రాబ్లం ఉంటుంది ఆమెకైతే. నాకు తెలియదు జనరల్ ఏమంటే, ఎవరు తిడతారంటే ఎవరో వాళ్ళను తిట్టించుకొని వేరే వాళ్ళని తిడతారు వాళ్ళు. నాకు తెలియదు ఆమె కథ ఎట్లున్నా. మరి కొంతమంది జనరల్ మాట్లాడుతున్నాను. నాకు పరిస్థితి ఏంటంటే, ఎవరైతే బాగా తిట్టించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? వేరే వాళ్ళని తిట్టకుండా ఉండలేరు వాళ్ళు. నువ్వేం చేయాలి? ఎప్పటి నుంచి నువ్వు ఏం వినాలి? నిన్న ఈరోజు యూట్యూబ్ అన్ని రికార్డ్ చేశారు. ఇప్పుడు ఆదివారం నుంచి ఇప్పుడు మొత్తం 15 టాపిక్స్, ఆదివారం ఒకటి 16 వీడియోస్ ఉన్నాయి. ఎన్ని వీడియోస్ చెప్పు? 16 వీడియోస్. ఏం చేయాలి నువ్వు? ఒకటేసారి వినొద్దు, రోజు ఒకటి పెట్టుకొని బాగా వింటే లోపల పడుతుంది నీకు వాక్యం. ఎక్కడ లోపల? ఎక్కడ? లోపల ఆత్మలో పడితే నోరు మర్యాదగా సెట్ అవుతుంది. గట్టి చెప్పు. సెట్ అవుతావా లేదా? చెవులు సెట్ కావాలన్నా, నోరు సెట్ కావాలన్నా మీకు?
మీకు చెవులు సెట్ కావాలన్నా నోరు సెట్ కావాలన్నా? చెవులు సెట్ అయితే నోరు సెట్ అవుతుంది. అర్థమైందా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఇక్కడ ఎవరైనా మాటకు మాట మాట్లాడుతుంటే చెవులు ప్రాబ్లం వాళ్ళకు, వినేది మనసు లేదు వాళ్ళకు. ఏం చేయాలి వాళ్ళు? ఫస్ట్ ఏం చేయాలా? వినాలా. వినడం పెరిగితే నోరు తగ్గుతుంది, అంతే, సింపుల్. నీకు నోరు ఎక్కువ ఎందుకైంది? వినడం తగ్గిపోయింది. వినడం తగ్గితే నోరు ఎక్కువ పని చేస్తుంది. నోరు తక్కువ పని చేయాలంటే వినడం పని చేయి ఎక్కువ, అంతే, సింపుల్. కరెక్టా కదా? చెప్పండి. అందుకోసమని క్రమముగా వినాలి. అందరు చెప్పాలా? క్రమముగా వినాలి. క్రమముగా వింటే క్రమముగా మాటలు వస్తాయి. ఆమెకేందంటే లోపల నేనే చేసి అందరు చేయలేక ఒక విధమైన విసుగుంది ఆమెకు లోపల. అర్థమవుతుంది చెప్పేది? ఆ విసుగు చెప్పడానికి పంచుకోవడానికి ఎవరు లేరు ఆమెకు. చెప్పాలి, మీకు అర్థమవుతుంది చెప్పాలి. ఇది ఎందుకు డైరెక్ట్ చెప్తున్నా నీకు. ఎందుకు అట్లా తయారవుతారంటే ఒక్కరన్నా చెప్తామంటే నా బాధ వినేవాడు ఎవరు లేడు. దట్స్ మెంటర్. మెంటర్ అంటే ఏంటి? నీ బాధ, నీ వేదన నాకు ఇట్లయిపోయిందని చెప్పడానికి ఎవరు లేరో. అందుకోసం అలా తయారవుతుందామా. ప్రార్థన చేయాలి నువ్వు, నాకు కూడా ఒక మెంటర్ కావాలి దేవా. ఎస్, అప్పుడు సెట్ అయిపోతాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు భర్త మీద, భార్య మీద కోపము, పిల్లల మీద కోపము, అత్త మీద కోపము, దుత్త మీద అంటారు. తెలుసా లేదు మీకు సిస్టర్? తెలుసా? అంటే ఏంది? ఒకరి మీద కోపము ఆఫీసులో జరిగి వస్తే ఏం చేయాలా? ఈడుకొచ్చి చేస్తారు కొంతమంది. చర్చిలో నీవు పాస్టరు, ఎవరు నువ్వు? షట్రక్ గారు నిలబడాలా. చర్చిలో ఎవరు నువ్వు? పాస్టర్. ఇంట్లో ఎవరు నువ్వు? ఎవరు ఇంట్లో నీకు? నిలబడు. చర్చిలో అందరూ పాస్టర్ గారు వందనాలు అంటే ఇంట్లో చేయమంటారు, కూర్చో అంటారు, అంతే. కొంతమంది నేను పాస్టర్ బయట, ఇంట్లో వచ్చి భర్త, తండ్రి, తల్లి ఉండాలను. అర్థమవుతుందా? ఆమె స్కూల్, ఆఫీస్లో నర్సింగ్ సూపర్, ఇంటికి వచ్చి కూడా నర్సింగ్ సూపరింటెండెంట్ అంటే కాదు. హలో, ఇంట్లో వచ్చిన తర్వాత నువ్వు భార్య, తల్లి. కొంతమంది ఏంటంటే ఆఫీసులో వారిని గౌరవించి బాగా ఇంట్లో కూడా అలా గౌరవించాలనుకుంటారు. పొరపాటు. ఆఫీసు, ఇల్లు. అందరు చెప్పాలా? ఆఫీసులో మేడం సార్ అంటారు, ఈడు కూర్చోమంటాడు, కూర్చో అంటాడు. అక్కడికి వచ్చి టీ కాఫీ అందరూ ఇస్తారు, ఇక్కడ వచ్చి ఏం చేయాలా? చూసుకోవాలి అవసరమైతే. నెక్స్ట్ టాపిక్లో చెప్తాను నేను, వినాలి. అక్కడ సందర్భం వస్తుంది, చెప్తాను. ఇప్పుడే కొత్తగా పెళ్ళి అయినప్పుడు, ఎన్ని సంవత్సరాలు మీకు పెళ్ళి? 10 ఏళ్ళు అయింది. ఇక్కడ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నిలబడు. ఏం లేదులేమ్మా, ఊరికి అడుగుతున్నాలే, ఏమనుకోకు. చూడాలి ఇక్కడ. ఫస్ట్లో పెళ్ళైన తర్వాత ఎప్పుడొస్తారండి అంటారు ఆడోళ్ళు. అవునా కదా? ఇంటికి ఎప్పుడొస్తారంటారు. అంటావా లేదా? అంటావా అనవా? బయటికి పోతుంటే ఎప్పుడొస్తారంటారు. కొంతమందికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఒక పిల్లోడు పుడతాడు, 2 సంవత్సరాలు అనుకో. అప్పుడు ఏం చేస్తుందామా? ఒక నైటీ వేసుకుంటుంది. నైటీ అంటే ఏంది? నైట్ వేసుకున్నది. ఈ కాలంలో నైటీ కూడా డే టైం వేసుకొని తిరుగుతున్నది ఇట్లా. కూర్చో. ఫస్ట్లో ఏదో చక్కగా ఉంది ఆమె అనుకుంటే బాగానే ఉంది. రాను కొంతమంది సేమ్ నైటీ సంవత్సరాలు వేసుకుంటారు. ఆయనకు చూడలేక కళ్ళు మూసుకుంటున్నాడు. వినాలి ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి ఎప్పుడొస్తారనే వాళ్ళు పిల్లోడు పుట్టినాక ఏమైతే తెలిసినా
ఒక పక్క పిల్లని ఎత్తుకొని ఒక పక్క పొరకట్ట పట్టుకొని రా తీసుకో, ఇంతసేపు అయింది, నేను ఎత్తుకో, నువ్వు ఎత్తుకో. పొద్దుటి నుంచి వీనితో ఏగలాక ఉన్నాయి, ఏగలాక వీడు అరుస్తున్నాడు, తీసుకో. అంటే ఏం ఉద్దేశం నీది? వాళ్లకు మెంటర్ లేరు సరిగా, అందుకోసం వాళ్ళ బాధను చెప్పేస్తారు. ఫస్ట్లో ఎప్పుడొస్తారండి, ఎందుకండి లేట్ వస్తున్నారు, త్వరగా రండి అనేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడే వచ్చినారు అంటే ఎట్లుంటుంది సార్ నీకు? ఏం అప్పుడు వచ్చినారే అంటే ఎట్లుంటుంది? ఇంకా లేట్ వస్తే మంచిదిరా అనుకుంటాను. అర్థమవుతుందా? ఏంటి ఎన్ని ప్రాబ్లమ్స్? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి సరైన క్రమములో వాళ్ళు నేర్చుకోలే కాబట్టి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేర్చుకోకరటిగా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలా? నువ్వు భర్త ఇంటికి వస్తే ఏం చేయాలమ్మా? ఏమండి కాఫీ తాగుతారా, టీ తాగుతారా అలా ఆడబెట్టా చూసుకోపో అంటే ఏం ఉద్దేశం నీది? నిలబడు వెనకాల అయ్యగారు ఏమన్నా అంటే క్రమశిక్షణ లేదంట. ఎవరికి? హలో, మెంటరింగ్లో కరెక్ట్గా నీకు ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు. అందుకోసమే ఒక పెద్దరు ఒక సహవాసములో ఉంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, విక్టర్ గారు, అమ్మగారు ఉన్నారు, వారికి కొంత ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చెప్పాలా? కొడుకు బిడ్డ పెళ్లి చేశారు, మనమరాలు ఉన్నారు, ఒక స్టేజ్ వచ్చుంటారు వాళ్ళు. కొన్ని తెలుసుకోవాలా మనం. అట్లా కొంతమందిని పెడతాడు నీకు జీవితంలో, కొంతమంది పరిచయం చేస్తాడు దేవుడు. నేర్చుకోవాలి కొన్ని. సంసార విషయంలో, భార్యాభర్త విషయంలో ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు, ఎలా అడగాల నువ్వు. ఏమండి తప్ప రైటా? దట్స్ కాల్డ్ మెంటరింగ్. అంటే నీకు ఓపెన్గా కొంతమందితో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకునే మనసు ఉంటే నీ కన్నులారా నీ బోధకులు చూస్తావు. నీకు వినే మనసు లేకపోతే ఎవరు కనపడరు నీకు. దట్స్ యువర్ ప్రాబ్లం. సరి చేసుకునే మనస్సు నీకు ఉండాలి. సరి చేసినప్పుడు సరి చేసుకునే మనసు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, లెక్క అప్పచెప్పవలసిన వాడు. ఏంటి? నీకు మెంటర్ అనే వాళ్ళు దేవుడు ఎందుకు పెడతా అంటే లెక్క అప్పచెప్పాలా. ఏం తమ్ముడు ఎంత వస్తుంది కానుక, ఆదివారం ఎంత వస్తుంది, నీ జీతం ఎంత వస్తుంది, ఏం చేస్తున్నావు, రెంట్ ఎంత ఉంది, పిల్లల ఫీజు ఎట్లుంది, ఎవరైనా నిన్ను అడగచ్చా? చెప్పాలండి. అడగచ్చా అడగకూడదా? అడగచ్చు అనుకుంటేనే నీకు మెంటరింగ్ ఇష్టమని అర్థం. లేదనుకో ఎవరికి చెప్పరు, ఏమి చేయరు, లోపలనే బాధపడుతూ చాలామంది రోగాల పాలవుతున్నారు. ఎందుకు? ఒక్కరితో అన్న ఓపెన్గా మాట్లాడరు వాళ్ళు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నా యొక్క సిన్సియర్ విజ్ఞప్తి ఏంటంటే, నీవు ఒకరితో ఇద్దరితో అన్ని విషయాలు పంచుకోవడానికి మనసు కలిగి ఉండు. నీకే జీవితంలో తేలికైపోతుంది, నీ హృదయంలో భారం ఉండదు. ప్రయాసపడుచు ఏంటి వచ్చిన అది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసును. మత్తయి సువార్త 11:28. తర్వాత మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీరు నా యొద్దకు వచ్చి మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 28వ వచనములో ఉన్న విశ్రాంతి 29వ వచనములో ఉన్న విశ్రాంతి ఒకటేనా వేరా? చెప్పాలా? 28వ వచనములో ఉన్న విశ్రాంతి ఎవరికి? లోకములో ఉన్న వారందరికీ. అంటే ఏంటి? యేసు ప్రభు తెలియని వారందరికీ. యేసు ప్రభు నమ్ముకుంటే విశ్రాంతి దొరుకుతుంది. రెండవది ఎవరికి? ఆల్రెడీ నమ్మిన వారికి.
ఎవరికి? నమ్మిన వారికి. యేసుప్రభు చెప్తున్నాడు ఏమని? నేను సాత్వికుడను. హలో, నేను దీన మనస్సు కలవాడను, నా యొద్దకు రావాలనా లేదా? ఒక కూర్చొని ఒక బైబిల్ స్టడీలో, ఒక సహవాసంలో క్లోజ్గా 2, 3, 4, 5 కలిసి మాట్లాడడానికి టైం తీసుకోవాలా లేదా? నువ్వు ఆదివారం గుంపులో వచ్చిపోతే రాదు నీకు, ఏం రాదు నీకు. ఆదివారం వచ్చిపో, ఆరాధన అందరితో కలిసి సహవాసం చేయి, ఒకరి గురించి ప్రార్థించి సంతోషం. కానీ ఎక్స్ట్రా, అందరు చెప్పాలి ఎక్స్ట్రా, గట్టి చెప్పు ఎక్స్ట్రా. ఒక బైబిల్ స్టడీ, ఒక స్త్రీల సహవాసం, యవనస్తుల సహవాసం, పాస్టర్ సహవాసం, ఏదో ఒక చోట కరెక్ట్గా ఓపెన్గా మాట్లాడడానికి ఒకరుంటే అక్కడ ఏం జరుగుతుంది తెలిసిన? అక్కడ దేవుడు నీకు నేర్పిస్తాడు. 12 సంవత్సరాలు నేను ఎందుకు అటెండ్ అయినా? నాకు నేర్పించే సమయం అది. నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నిలబడినా నేను. అర్థమవుతుందా? నీకు నేర్పించే టైంలో నేర్చుకుంటేనే వేరే వాళ్ళకు నువ్వు నేర్పిస్తావు. నువ్వు నేర్చుకునే టైంలో నేర్చుకోకుండా చెప్పాలని పోయినావా, పోతావు. ఇప్పుడు కూర్చోాలనుకున్నప్పుడు కూర్చొని వినాలా. నీకు చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నీవు ఎప్పుడైతే కరెక్ట్గా నేర్చుకుంటావో దేవుడు నిన్ను వాడుకుంటాడు. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. కరెక్ట్ నేర్చుకోవాలి. నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నావు సండే? నువ్వు ఏ గ్రామాలు వెళ్తున్నావు? నువ్వు ఎంతమంది ప్రకటిస్తున్నావు సువార్త? అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి నీకు. మంచిదే కదా? ఏమండి షడ్రక్ గారు, కరెక్టే కదా? నీ పెన్షన్ ఎంత? నిలబడు. 3000 దశంభాగం ఎంత తీసినప్పుడు? 600 ఇచ్చావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. క్లాప్స్ కొడు గట్టిగా. హలో నిలబడు. నీ రాబడి 3000 ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తుందా నీకు? నీ రాబడి 3000 ఎక్స్ట్రా ఏమైనా వస్తుందా? ఎక్స్ట్రా ఏమొస్తుంది? ఏమంట? చీపురు, బిజినెస్, జీడి 3 దాంట్లో దశంభాగం ఇవ్వవా? ఇక్కడి నుంచి ఇస్తావా ముందు? అదే కూర్చో. నీకు వచ్చిన రాబడి సంతోషంగా ఇవ్వండి బ్రదర్. దశంభాగం నా కోసం ఇవ్వద్దు, పాస్టర్ గారు చూసి ఇవ్వద్దు. నువ్వు నీకే మంచిది. ఎప్పుడైతే అంత రాబడిలో నీ ఇస్తావంటే ఏమైతే తెలిసిన? కొత్త బిజినెస్ వస్తుంది నీకు. క్లాప్స్ కొట్టు గట్టిగా. కొట్టు. ఇక్కడ నీకు భార్యనిచ్చింది ఎందుకు? ఎక్కువ మిగిలించుకోనిక, దేవుని మార్గంలో నడిపించదానిక. అర్థమవుతుందా? ఏమిచ్చినావులే అంటే ఏం చెప్తున్నాను? మీ ఆయనకో ఇమ్మని చెప్తున్నావా, మిగిలించుకోమని చెప్తున్నావా? నేర్చుకోవాలి మనం. లెక్క అప్పచెప్పవలసిన వారు అంటే ఏంటి? ఎవరైనా నిన్ను అడిగే వాళ్ళు ఒకరు ఉండడము మంచిది. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. బాగా చదువుతున్నావా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 866. వెరీ గుడ్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేస్తావు? ఫిజియోథెరపీ చేస్తావు. వెరీ గుడ్. ఆ తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటావు. ఎవరు అక్కడ? ఫస్ట్ నువ్వు చదువుకొని ఉద్యోగం చేయాలా లేదా? అబ్బాయిల ప్రేమలు, అమ్మాయిల ప్రేమలు అవసరంలే నీకు. కరెక్ట్ కదా? ఏమి నేర్చుకోవాలి నువ్వు? నీ జీవితంలో ఎక్కడ నేర్చుకోవాలనిపిస్తుంది? ఈరోజు 2 రోజుల తర్వాత ఏం నేర్చుకోవాలనిపిస్తుంది నీకు? ఎక్కడ నేర్చుకోవాలా నీ జీవితంలో నువ్వు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేర్పించాలా మనం. ఎక్కడో నీవు నేర్చుకోవాల్సింది ఒకటి ఉందని పడితే చాలు, నేర్చుకుంటారు మీరు. ఏంటి? నిన్న ఈ రోజులు ఏం పడాలా మీకు? అయ్యో ఇక్కడ నాకు తెలియడం లేదు,
ఇక్కడ నేను నేర్చుకోవాలి కదా అని నీ మనసులో స్టార్ట్ అయితే దేవుడు నేర్పిస్తాడు. క్లాప్స్ కొట్టి గట్టిగా. నెక్స్ట్ ఉపదేశ క్రమము. అందరు చెప్పండి. రోమా 6:17. రోమా 6:17. రోమా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనము. చదవాలా? ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో చెప్పాలా? గట్టి చెప్పాలా? ఉపదేశ క్రమము. అందరు చెప్పండి. అంటే నీ జీవితంలో ఏది రైటు ఏది రాంగు, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అనేది ఉపదేశ క్రమము నీకు రావాలంటే ఖచ్చితంగా క్రమమైన దిశలో ప్రతి శుక్రవారమా, ప్రతి గురువారమా, ప్రతి బుధవారమా క్రమంగా ఒక బైబిల్ స్టడీ, ఒక సహవాసము నీవు అటెండ్ కావడం చాలా అవసరము. అప్పుడే నీ జీవితంలో కరెక్ట్ అయిన ఉపదేశ క్రమం నీకు వస్తుంది. అంటే ఏంటి? ఏది రైటు ఏది రాంగు, ఎట్లా పాడాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా జీవితంలో అప్లై చేయాలి, ఇవన్నీ తెలియాలంటే ఒక ఉపదేశ క్రమము నీకు రావాలి. ఈ 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ నీకు అర్థం కావాల్సింది అంటే కరెక్ట్ అయిన నాకు కూడా ఒక ఉపదేశ క్రమం రావాలి. ఎలా వస్తుంది? అప్పగించబడడం అంటే ఏంటి? క్రమంగా ఆ సమయాన్ని ఆ పనికి కేటాయించాలా. ఆ టైంలో వేరే పనులు పెట్టుకోకుండా అక్కడ బైబిల్ స్టడీ అటెండ్ కావాలా, అక్కడ సహవాసం అటెండ్ కావాలా. నెక్స్ట్ ఏంటి? దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై ఏది రైట్ అని నువ్వు నమ్ముతావో దాన్ని ఏం చేయాలి? నువ్వు లోబడాలా. చాలా సంతోషం. చాలామంది నేను ఇంతవరకు దశమభాగం ఇవ్వకుండా ఈ రోజు నుంచి నేను డిసైడ్ అయినని ఇస్తాను. వెరీ గుడ్. లోబడాలి. అట్లా అప్పుడు ఏమొస్తుంది మనకు? ఉపదేశ క్రమము. అందరు చెప్పండి. అప్పుడు ఏ పాట పాడాలా, ఏ ప్రార్థన చేయాలా, ఏ మాటలు మాట్లాడా తెలుస్తుంది మనకు. అర్థమవుతుందా? టైం లేదు, ఎక్కువ చెప్పాలి. నేను వినాలి అక్కడ. ఏమనుకోదు, ఎవరిని కించపరచమని నేను చెప్పాలి, బాగా వినాలి అక్కడ. నెగిటివ్ మీనింగ్ ఉన్న పాటలు మనం పాడొచ్చా పాడకూడదా? నెగిటివ్ మీనింగ్ అంటే ఏంటి? కష్టాలే వచ్చినా అంటే కష్టాలు రావాలనే పోవాలని నువ్వు పాడేది. అతను రాసుకున్నాడు, ఆ పాట రాసుకున్నాడు, ఆయన రాసుకున్నాడు ఆయన పరిస్థితులు బట్టి. నువ్వు కొత్త పాట రాయి. ఏంటి ఏంటి నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న పాట రాయొచ్చు కదా. నిలబడు. ఏం పాట పాడినావు నువ్వు నిన్న? నిన్న సాయంత్రము పాడినా చూడండి. అంకితం. ఏంటి? అది వేరే వాళ్ళు రాసారు, నువ్వు రాసావా? వేరే వాళ్ళు రాశారు. అట్లా సొంతంగా నువ్వు రాయొచ్చు కదా. రాయొచ్చా రాయకూడదా? తప్ప రైటా? అలా నేర్చుకోమని చెప్పేదానికి ఆ అమ్మాయి నిలబెట్టి అంతే. అర్థమవుతుందా? వాళ్ళు పాడకూడదని కాదు, కరెక్ట్ గ్రహించుకోవాలి. నువ్వు ఉపదేశ క్రమంలో కానీ గ్రహించాలి. ఎందుకంటే కష్టాలు రాకుండా ఉండాలని మనం పాడుతుంటే కష్టాలే వచ్చినా అంటే ఏం ఉద్దేశం అనేది? అర్థమైందని నేను చెప్పేది విషయం ఆలోచించండి. ఎవరిని విమర్శించాలి? వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ గురించి గారు నేను మాట్లాడేది నీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎన్ని తలచినా అంటే ఏంది ఉద్దేశము? జరిగేది అంటే నువ్వేం చేస్తావు? ఉపదేశ క్రమము సరిగ్గా తెలిస్తే ఏదంటే అది పాట పాడవు. అది చెప్తున్నా నీకు. ప్రార్థనే ప్రార్థనే ఏంది? ప్రార్థన జవాబా దేవుడు జవాబా? అంటే చెప్పాలి నాకు. ప్రార్థనే నీ సమస్యలకు జవాబా దేవుడు జవాబా? గడి చెప్పాలా? మిస్ అయింది కొంతమంది. దేవుని కంటే ప్రార్థన 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 ప్రార్థన. హలో, ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం వినగలుగుతున్నావా? 1 వే ట్రాఫిక్ అంటారు. 1 వే తెలుసా మీకు? ఇక్కడ ఏమైనా 1 వే ఉందా? 1 వే ఉందా ఇక్కడ? ఇక్కడ ఈ ఏరియాలో ఉందా? ఏంటి? పాలకోలు 1 వేనా? 1 వే అంటే ఏంటి?
వెహికల్స్ ఇట్లే పోతాయి, ఇట్లా రావు. కరెక్ట్ కదండి? వన్ వే అంటే ఏంటంటే ఇట్లనే పోతాయి, ఇట్లా రావు. ఎందుకంటే చిన్న స్థలం ఉంది కాబట్టి ఒక చోటే వెహికల్స్ పోతాయి అన్నమాట. వినాలి ఇక్కడ. చాలామంది ప్రార్థన ఎలా ఉందంటే, దేవా నేను చెప్పినట్టు నువ్వు చేయదేవా, దీవించి దేవా, స్వస్థపరచు దేవా, బాగు చేయదేవా. నువ్వు చెప్పినది కాదు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు కొంచెం నోరు మూసుకుంటే, హలో బాబు కొంచెం నోరు మూసుకు, నేను కూడా మాట్లాడాలనుకుంటే, లేదు లేదా నేను చెప్పినట్టు చెయ్యి. అదే నీ ప్రాబ్లం, అదే నీ ప్రాబ్లం. ప్రార్థనే ఆ టైప్ అది. దేవుడు నేను చెప్పాలనుకుని అంటే వద్దులేదేవా నేను చెప్పినట్టు చెయ్యి, వద్దు. దేవుని స్వరము వినడానికి నీ చెవులు పనిచేస్తున్నాయా, నీ నోరే పనిచేస్తుందా? చెప్పాలా? చెవులు పనిచేస్తే నీకు ఎక్కువ ప్రార్థన చేయకూడదు అనలా నేను, కానీ అవసరమైనంత ప్రార్థన చేసేది కూడా నేర్చుకో. కొంతమంది 21 రోజులు ఉపవాసం ఉన్నా తెలుసా అంటే ఏం ఉద్దేశము? 21 రోజులు ఉపవాసం ఉంటే నీకు గర్వం రాకూడదు. ఎందుకు గర్వం పడతావు? నీళ్ళు కూడా తాగలే బదరు తెలుసా అంటే ఏం ఉద్దేశము? ఎవడి కోసం ఉపవాసం ఉంటున్నావు? లెవెల్ కూడా దానికా? 21 రోజులు సరిగ్గా ఉపవాసం ఉంటే లెవెల్ రాదు నీకు. లెవెల్ వచ్చిందంటే ఏం ఉపవాసమో నాకు తెలియదు, నీకే తెలియాలా. అర్థమవుతుందో చెప్పింది? కొన్ని స్టడీ చేయాలి మీరు. నేనేమనలే, మీరు స్టడీ చేయండి, అప్పుడు ఉపదేశ క్రమం ఉంటుంది. మాటలు పాటలు ప్రార్థనలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. అన్ని ప్రార్థనలకు ఆమెను చెప్పొద్దు. వాళ్ళు ఏమని చేశారు నువ్వు ఎవరు చెప్పమన్నాడు ఆమెను? లాస్ట్ చూసి మాట విన్న తర్వాత చెప్పు ఆమెను. ఎందుకు చెప్తావు ఆమెను? హలో, ఆ ప్రార్థన విని ఆ పాయింట్స్ ఉంటేనే ఆమెను చెప్పు. ఊరికి లాస్ట్లో ఆమెను ఎందుకంటావు? ఎప్పుడొస్తాయి ఇవన్నీ నీకు? ఉపదేశ క్రమము కరెక్ట్గా సెట్ అయితే జాగ్రత్త పడతావు. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పోదాం మనం. కంచె అందరు చెప్పాలి. కంచె అది చెప్పేసాములేండి ఆల్రెడీ. కంచె అందరు చెప్పండి. కంచె. ప్రసంగి 10:8. ప్రసంగి 10:8. సిస్టర్ మీరు చదవండి అక్కడ లాస్ట్. నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, ఎందుకంటే ఆమెకు బాగా అర్థం కావాలి. ఇది అందరికి అర్థం కావాలా, ఆమెకే అని కాదు, అందరికి అర్థం కావాలా. సిస్టర్కి ఇంకా ఎక్కువ అర్థం కావాలి, అందుకు చదవమంటున్నాను నేను. బాగా వినాలి అక్కడ. ఎస్ చదువునా. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. అందరు చెప్పాలా. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. కంచె అంటే ఏంటి? ఫెన్సింగ్. ఫెన్స్. బావినాలి అక్కడ. నీవు ఒక్కసారి యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించిన తర్వాత, హృదయములో ఆయన దేవుడు మృతుల్లో లేపనని విశ్వసించిన తర్వాత, దేవుని కుమారుడిగా నీ చుట్టూ దేవుడు ఒక కంచె వేస్తాడు. అవునా కాదా? బలమైన ప్రాకారము దుర్గం ఉంటుంది నీ దగ్గర, నీ చుట్టూ. కానీ ఆ దుర్గమును ఏం చేయాలి నీవు? ఆ కంచెని ఏం చేయాలి నీవు? కాపాడుకోవాలి. కంచె కొట్టువానిని, సిస్టర్ వినాలన్న, కంచె కొట్టడం అంటే నీ నోటి మాటలతో నువ్వు వ్యతిరేకంగా, దేవుని వాక్యముకు వ్యతిరేకంగా మాట మాట్లాడితే కంచెకు కన్నం వేస్తున్నావు నువ్వు. కంచెకి ఏం వేస్తున్నావు? రంధ్రాలు పడుతున్నాయి, కంచెకు చీలికలు వస్తున్నాయి, కంచె బ్రేక్ అవుతుంది. కంచె కొట్టువానిని నీ నోటి మాటతో, కోపములోనో, వేరే మాటలనో, ఒత్తిడిలోనో, ప్రెషర్లోనో నీవు దేవుని కుమారుడు అనుకోకుండా వేరే వారు అనుకొని తిట్టేస్తున్నావు. నీ భార్యను, నీ భర్తను, నీ ఆఫీస్లో, నీ కాలేజీలో ఏం చేస్తున్నావు? చెడు మాటలు అనేస్తున్నావు. అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? కంచె చెప్పాలా, కంచె కొట్టేస్తున్నావు. కంచె కొట్టువానిని ఎవరు ఖర్చును? పామంటే సైతానుకు, అపవాదికి ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు. అందుకోసం నీకు రోగాలు వస్తున్నాయి, టెన్షన్స్, బీపీలు, షుగర్లు, హై బ్లడ్ ప్రెషర్. ఎందుకు వస్తున్నాయి? కంచె కొట్టేస్తున్నావు. మీరు ఏమనుకోకపోతే ఒక ఆలోచన చేస్తా, మీకు ఆలోచన చేయండి. యోబుకు తన కంచె తాను కొట్టుకున్నాడా లేదా? గడి చెప్పాలా.
తన మాటల చేత భయపడి కొట్టేశాడు. తన కంచె కొట్టేశాడు కాబట్టి చాలా కష్టాలు పడ్డాడు. వినాలి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. చాలామంది ప్రాబ్లం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన కంచెను, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు ఇచ్చిన ప్రొడక్షన్, ప్రతిరోజు వాక్యం చదువుకుని చెప్పాలి, నేను దేవుని కుమారుడను, దేవుని అంగీకరించిన వాడను, నేను నీతిమంతుని, నేను ఆరోగ్యవంతుని, ఇలా ప్రతిరోజు నువ్వు చెప్పాలి కొన్ని. అలా చెప్తా ఉంటే నీ చుట్టుపక్కల కంచెను మెయింటైన్ చేసుకో. లేదనుకో, ఓడిపోయిన మాటలు, బలహీనపడే మాటలు, నా బ్రతుకు ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో, అయ్యో వాళ్ళ మాదిరి జరగలేదే, నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారు ఎవరో ఇక్కడ. అందుకోసం నీ కంచె కొట్టుకుంటున్నావు. కంచె కొట్టువానిని పాము కరచును. అపవాది నీకు ఎప్పుడప్పుడు నోరుతో నెగిటివ్ మాటలు మాట్లాడతావా, ఎంటర్ అవుతామని చూస్తున్నావు. సైతాన్ నీ దగ్గర రావడానికి ఛాన్సే లేదు, నీవు అవకాశం ఇస్తే తప్ప. నువ్వు ఎలా ఇస్తావు అవకాశము? నోటి మాట కంచె కొట్టేసుకుంటావు నువ్వే. ఎంతో బాధతో చెప్తున్నా నేను. అనేక మంది భార్యాభర్తలు సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలిసిన? నోరు ప్రాబ్లము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు ఏం చేస్తుంది? నోటి మాటలు జాగ్రత్తగా లేకపోతే నీ సంసారము కూలుకుంటావు, నువ్వు నీ మినిస్ట్రీ కూలిపోతుంది, నీ వ్యాపారం కూలిపోతుంది. జాగ్రత్త. నోరు అందరు చెప్పాల, నోరు గట్టి చెప్పు, నోరు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. అందరు చెప్పాలా? చేయి పైకెత్తు, ప్రార్థన చేయి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. గట్టి చెప్పాలమ్మా. దేవుడు చెప్తున్నాడు, నా మాటలు మాట్లాడాలని, నాకు నచ్చినట్టు మాట్లాడాలని, నా వాక్యానికి అనుకూలమైన మాటలు మాట్లాడి నిన్ను నోరు తెరిస్తే నిండుగా నింపుతాడు దేవుడు. అడుగుతావా ఈరోజు? ఎవరెవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, నిందిస్తున్నారో, దూషణ మాటలు మాట్లాడుతున్నారో, ఇతరులను పనికి మాలిన వారు అంటున్నారేమో, తక్కువ అంచనా వేస్తున్నాం, నోరు తెరచు ఇక్కడ. క్షమించు దేవా, బతుకు నోరు తెచ్చాలా. ఇంట్లో ఎవరినో తిడుతున్నారు ఇక్కడ, ఎవరో కొంతమంది నీ భర్తను, నీ భార్యని, పిల్లలను తిడుతున్నారు ఇక్కడ. నో బ్రదర్, సిస్టర్, సోదరి, దేవుడు చెప్తున్నాడు, నీ నోరు బాగుగా తెరువము, నేను దాన్ని నింపెదను. నీ మాటలు మాట్లాడాలని నువ్వు ఇష్టపడి ఒక్కసారి స్టార్ట్ అయితే నిండుగా దేవుని మాటలతో నింపుతాడు. అప్పుడు నీ నోరు దేవుని మాటలతో నిండిపోతుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా. అనేక మంది ప్రపంచంలో దుఃఖములో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారికి దేవుని మాట కావాలి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ప్రజలు నిన్ను విశ్వాసి, పాస్టరు, సేవకుడు, క్రైస్తవరాలు, ప్రార్థనా పర్రాలు అనుకుని నిన్ను పిలుస్తున్నప్పుడు నీతో మాట్లాడాలంటే నీ నోట దేవుని మాట రావాలని ఎదురు చూస్తుంటే నీకు ముచ్చట్లు మాట్లాడుతున్నావు. నీవో నీ నోట దేవుని మాట వస్తుందేమని నీతో మాట్లాడితే, పలకరిస్తే, ఫోన్లో మాట్లాడితే, వ్యక్తిగత కలిస్తే చెడు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు నిన్ను అక్కడ పెట్టింది నా మాట చెప్తామని అక్కడ పెడితే నువ్వు నీ మాట మాట్లాడుతున్నావేంటి? నువ్వు నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపేదను. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎవరికో. ఏం మాట్లాడుతున్నావు? నీ నోట్ల నుంచి నా మాట రావాలని అక్కడ పెట్టా. ఎంతోమంది కృంగిపోయిన వారు లేవనెత్తబడాలా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనము. యెషయా గ్రంథం 54. అందరు చదవాలి ఈ వచనం. ఇలా మాట్లాడడం నేర్చుకుంటే సెట్ అయిపోతారు మీరు. 1 minute నాన్న. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. అందరు లేచి నిలబడాలా? అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఈ మాటలు పట్టుకొని. ఎస్, స్టార్ట్. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. హల్లెలూయా. ఎంతోమంది లోకములో అలసిపోయి ఉన్నారు బ్రదర్, జీవితంలో కృంగిపోయి ఉన్నారమ్మా.
అలసిన వారికి నీ నోట ఆయన మాటలచే ఓరడించు కలగ చేయాలని దేవుడు నిన్ను అక్కడ పెట్టి ఉన్నాడు. క్లాప్స్ కొట్టాలి అక్కడ, క్లాప్స్ కొట్టాలి అక్కడికి అక్కడ. అలా ఓరడించే మాట నీవు మాట్లాడాలంటే ఏముండాలా? నాకు చదువు అక్కడ. నేను వినుటకై, అందరు చెప్పాలా, నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రార్థన చెప్పతే ఒకరు ప్రార్థన చేయాలా? నీ నోరు అలా ఉపయోగపడే స్థాయిలో నీకు నిజముగా ఉండాలనుకుంటే ఈ ప్రార్థన చేస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. ఈరోజు ఎవరైతే నోటి దురుసు ఉందో, చెడు మాట మాట్లాడుతున్నారో, ఈ రోజు నుంచి యెషయా గ్రంథం 54వ వచనం ప్రార్థన చేయాలా? దేవా వినుబుద్ధి కలగచ్చే నాకు. ఉదయకాలం లేస్తావా నువ్వు? ఎవరు అక్కడ మాట ఎందుకు మాట్లాడేవారు? ఎవరైనా సరే అమ్మా, సిస్టర్ ఓపెన్ చెప్పారు, కానీ మిగతా వారు ఎంతమందికి చాలా ప్రాబ్లం ఉంది ఈ మాటలు. నోరు దురుసు, కంట్రోల్ లేకపోతుంది, షార్ట్ టెంపర్. ఎందుకంటే వినడం తగ్గిపోయింది నీకు.